నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ. జగన్ గారా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గెలుస్తారు ఆంధ్రాలో? జగన్ గారే గెలుస్తారు. గణేష్ బాబు వస్తాడు, జగన్ బాబు వస్తాడు, మమ్మల్ని అందరిని పోషిస్తుండ్రు. భూముల మీద గాని బళ్ళు గాని పిల్లలకి సోపయాలు గాని అన్ని బాగా చూస్తుండ్రు. అదే రకంగా జరుగుతుంది. బాబు వస్తాడు కూడా. వాలంటీర్ల వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయమ్మా? వాలంటీర్ వల్ల వాలంటీర్ ఏదో చిన్నది అలగలా తూలితే మధ్యలో చెడు చేస్తుండ్రు గొలుగొండ. వాలంటీర్ల వల్ల మీకు ప్రయోజనాలు ఉన్నాయా? లేవు అంటే ఇంటింటికి వచ్చి రాసిన పెన్షన్ ఇవ్వడం బాగానే చేస్తుండ్రు. ఇప్పుడు మట్టుకి పెన్షన్లు బేగా ఇస్తున్నారు. డాక్రాలు కట్టుకుంటున్నాం. ఆ బాబు పేరు చెప్పి ఇన్నాళ్ళు కట్టుకోలేకపోయేవాళ్ళు. ఆ బాబు పేరు చెప్పి ఏదో కొరువు లేకుండా బతుకుతున్నాం ఇప్పుడు మట్టుకి. బియ్యాలు గాని అన్ని మంచి ఉపాయం చేసినాడు. అన్ని బాగా బతుకుతున్నాం బాబు. ఆ బాబు వస్తేనే మళ్ళీ మాకు బాగుంటది. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎక్కువ మేలు జరిగిందా? జగన్ గారు వచ్చాక చంద్రబాబు ఉన్నప్పుడు ఏం మేలు చేసినాడు? పసుపు కుంకాలు కానాడు 3 దబాలు 3 సేలు వేసినాడు. ఇంకా అదే వెళ్ళి కాగితాలు కోకడిచినాడు. ఇంక చేసేది మేలే ఉంది. అదన్నాడు ఇదన్నాడు ఎవరి దారాలు చూసేసుకున్నారు అంతే బాబు. ఈ బాబు తర్వాత ఇంకేదన్నా మరి ఇప్పుడు ఎక్కువ ఇస్తానంటున్నారు, ఇంకా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా. ఇంకా అవన్నీ నమ్మవలసిన పని లేదు. బాబు తర్వాత ఈ బాబు పెట్టింది తీయడానికి లేదు. వాళ్ళు చెప్పింది వాళ్ళ ఆవేశం కొలది అది ఏదో అంటారు. అవన్నీ జరగని పని. ఈ బాబు తర్వాత ఏమన్నా మాకు ఈ బాబే నమ్మకం. మళ్ళీ బాబే రావాలా అదే కోరుతున్నాం మేము. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోడీ కలిసి వస్తున్నారు కదా, మరి గెలుస్తాడంటావు జగన్మోహన్ రెడ్డి? అయ్యో మరి జగన్ బాబు గలడంట. మాకు అనుమానం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు తిన్నవాళ్ళు కూడా బాబు మేము తొనుపుగా ఉన్నాం. ఇప్పుడు బ్యాంకు లాంటి వేసేసినాడు కూడా ఆ బాబు. అంటే అతని మీద ఇంకా మా జ్ఞాపకం ఉండేలాగా ఇంకా ఎవరి దానికి వెయ్యలేదు కానీ అందులో వేసేసాడు. తీసుకుంటాం ఆశ ఉన్నదా బాబు రావాలని ఉన్నది. మాకు అందులో వేసేసి ఉంచినాడు. మా అప్పీలు చేసినాడు. ఇంకెంతకంటే వాళ్ళు చూపని చేసేస్తారమ్మా. సరే అమ్మా.